దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తాజాగా 636 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4394కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 3 మరణించారు. కేరళలో 2, తమిళనాడులో 1 మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గత వారం రోజుల్లో కరోనా కేసులను పరిశీలిస్తే రోజురోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ప్రస్తుత ఇన్ఫెక్షన్ కేసులకు ప్రధాన కారణం కొత్త వేరియంట్ JN1 అని డాక్టర్లు అంటున్నారు. అయితే ఇటీవల నమోదైన కరోనా కేసులో అత్యంత తీవ్ర ప్రభావం చూపేవి కావని, రోగులు త్వరగా కోలుకుంటున్నారని చెబుతున్నారు. చాలా మందిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. బయటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. 2019లో మొదలైన కరోనా ఇంకా దేశాన్ని విడిచిపోలేదని, దాని ప్రభావం ఇంకా ఉందని అంటున్నారు. 4 ఏళ్లుగా దేశవ్యాప్తంగా 4,50,00,000 మంది కరోనా బారిన పడ్డారు. 5,30,000 మందికి పైగా చనిపోయారు.